హలో స్టూడెంట్స్, ఇవాళ న్యూస్లో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. రీసెంట్గా మనం చూసినట్టయితే లాయర్స్ వాళ్ళ యొక్క ప్రొసీడింగ్స్లో అంటే ఫాల్టీ ప్రొసీడింగ్స్ అని చెప్పేసేసి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద లాయర్స్ని లీగల్ ప్రొసీడింగ్స్కి తీసుకెళ్ళలేము అని జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే ఏంటి అంటే జనరల్గా ఎప్పుడైనా సరే లాయర్ ఒక కేసు వాదించినప్పుడు కొన్నిసార్లు గెలుస్తారు, కొన్నిసార్లు ఓడిపోతారు. ఎప్పుడైతే ఓడిపోతారో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వాళ్ళని ఫాల్స్ ప్రొసీడింగ్స్ చేశారు, వీళ్ళు సరిగ్గా సర్వీస్ ఇవ్వలేదు అనే పేరుతో కోర్టుకి తీసుకెళ్లే అవకాశం ఉండేది. కానీ మొన్న సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే అట్లా తీసుకెళ్ళలేము అని చెప్పింది. సో ఇప్పుడు ఏంటంటే న్యూస్లో ఉన్న కాంటెక్స్ట్ ఏంటి అంటే ఈ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో డాక్టర్స్ని కూడా అట్లానే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ నుంచి ఎక్స్క్లూడ్ చేయొచ్చా అనేది ఉంది. మనకి యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో చూసుకున్నట్టయితే అసలు ఈ కన్జ్యూమర్ మూవ్మెంట్ ఏంటి, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్స్ ఏంటి, సో వీటి గురించి వాళ్ళ క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. సో కన్జ్యూమర్ మూవ్మెంట్ గురించి తెలుసుకునే ముందు ఇప్పుడు మనం చాలాసార్లు చూసుకుంటాము, అంటే షాప్స్లో కానీ కస్టమర్ ఈజ్ కింగ్ అని రాస్తూ ఉండేవాళ్ళు. కానీ 1960s కన్నా ముందు పరిస్థితి అలా ఉండేది కాదు. అంటే ఒక కన్జ్యూమర్ అంటే ఏదైనా వస్తువు కొనుగోలు చేసే అతనికి అన్ని రైట్స్ ఉండేవి కాదు. జనరల్గా వరల్డ్ వైడ్గా చూసుకున్నా సరే కంపెనీస్ ఏదో ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. అండ్ ఒకవేళ ఆ ప్రోడక్ట్ సరిగ్గా పనిచేయకపోయినా లేదా ఒక పాడైపోయిన ప్రోడక్ట్ వాళ్ళు అమ్మినా సరే ఈ కొనుక్కున్న వ్యక్తి వాళ్ళని వెళ్ళి అడగడానికి కానీ లేదా బయట ఏదైనా ఫుడ్ ఐటమ్స్ అనుకోండి, ఇండియాలో స్పెసిఫిక్గా కల్తీలు జరిగిన అంటే హోర్డింగ్ అంటారు, బ్లాక్ మార్కెటింగ్ అంటారు. అంటే వస్తువులన్నీ కావలసినప్పుడు ఉంచుకొని అండ్ మార్కెట్ ఎప్పుడైతే రేజ్ అవుతుందో అప్పుడు అమ్ముకోవడం, దాన్ని హోర్డింగ్ అంటారు. అండ్ బ్లాక్ మార్కెట్ అందరికీ తెలిసిందే, అట్లా అమ్ముకునేవాళ్ళు. కానీ దాన్ని అడగడానికంటూ ఒక చట్టం ఉండేది కాదు. సో దీనివల్ల కన్జ్యూమర్స్ అంటే ఎవరైతే వ్యక్తి కొనుక్కుంటున్నాడో తనకి రైట్స్ ఉండేవి కాదు 1960sకి ముందు. సో ఈ నేపథ్యంలో 1960sలో కన్జ్యూమర్ ఇంటర్నేషనల్ అనే ఆర్గనైజేషన్ రావడం జరిగింది. సో ఈ కన్జ్యూమర్ ఇంటర్నేషనల్లో అరౌండ్ 120 మెంబర్స్ ఉండేవాళ్ళు, మెంబర్ కంట్రీస్. అండ్ ఈ మెంబర్ కంట్రీసే కాకుండా ఆర్గనైజేషన్స్, అసోసియేషన్స్ అంటే నేషనల్ కన్జ్యూమర్ అసోసియేషన్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇందులో పార్ట్గా ఉండేవన్నమాట. సో దీంతో పాటు దీని హెడ్ క్వార్టర్ వచ్చేటప్పటికి లండన్లో ఉండేది. అండ్ దీంతో పాటు దీనికి కొన్ని రీజనల్ ఆఫీసెస్ ఉండేవి, ఏషియాలో, లాటిన్ అమెరికాలో, ఆఫ్రికాలో ఇట్లా రీజనల్ ఆఫీసెస్ కూడా ఉండేవి. సో వీళ్ళ మెయిన్ ఎజెండా ఏంటి అంటే నేషనల్గా ఒక కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళతో కొలాబరేషన్స్ చేయడము, ఇన్ఫర్మేషన్ షేరింగ్ చేయడము, ఇది వీళ్ళ మేజర్ ఎజెండా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే దీని తర్వాత మార్చ్ 15, 1962 ఈ రోజుని మనం వరల్డ్ కన్జ్యూమర్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకని అంటే యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి జాన్ ఎఫ్ కెనడీ గారు ఆయన ఒక నేషనల్గా ఒక స్పీచ్ ఇచ్చారు యుఎస్ కాంగ్రెస్లో. అందులో ఏం చెప్పారంటే ఆయన ఈ వరల్డ్లో ఉన్నటువంటి లార్జెస్ట్ గ్రూప్ ఏంటి అంటే అది కన్జ్యూమర్స్. అంటే నేషనల్గా ఏ ఎకనామిక్గా డెసిషన్ తీసుకున్నా ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యే పర్సన్ ఎవరు? కన్జ్యూమర్. కానీ నిజానికి కన్జ్యూమర్కి రైట్స్ లేవు. అంటే వాళ్ళకి ఏదైనా సరే ప్రోడక్ట్ కల్తీగా అందినా లేకపోతే వాళ్ళకి ఏదైనా నష్టం జరిగినా వాళ్ళకి రైట్స్ లేవు అని చెప్పడం జరిగింది. సో ఈ స్పీచ్ ఇచ్చిన రోజును కాబట్టి మనం మార్చ్ 15, 1962ని వరల్డ్ కన్జ్యూమర్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఏం జరిగింది అంటే 1985లో యునైటెడ్ నేషన్స్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ గైడ్లైన్స్ని యాక్సెప్ట్ చేశాయి. సో ఈ గైడ్లైన్స్ని యాక్సెప్ట్ చేసిన తర్వాతే మనకి దాని బేస్ మీద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 రావడం జరిగింది. సో ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 24th డిసెంబర్ని వచ్చిందనమాట. 1986 24 డిసెంబర్. సో ఈ 24th డిసెంబర్లో మనకి ఈ యాక్ట్ అనేది పార్లమెంట్లో పాస్ అయింది. సో అందుకు గాను 24th డిసెంబర్ని మనం నేషనల్ కన్జ్యూమర్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ యాక్ట్ కొన్ని ప్రొవిజన్స్ ఇస్తుంది, అంటే కన్జ్యూమర్స్కి కొన్ని రైట్స్ ఇస్తుంది, రెస్పాన్సిబిలిటీస్ ఇస్తుంది, దాంతోపాటు కన్జ్యూమర్ అంటే ఏంటో కూడా డిఫైన్ చేస్తుంది. సో అసలు ఫస్ట్ కన్జ్యూమర్ అంటే ఎవరు? సో ద కన్జ్యూమర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ సమ్వన్ హూ అబ్టైన్స్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ డైరెక్ట్ యూజ్ ఆర్ పొసెషన్స్ రాదర్ దాన్ ఫర్ ఎక్స్చేంజ్, రీసేల్ ఆర్ యూజ్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే కన్జ్యూమర్ అంటే ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక పిల్లవాడికి స్కూల్ బ్యాగ్ కొన్నాడు, అంటే వాళ్ళ కొడుక్కి స్కూల్ బ్యాగ్ కొన్నాడు అనుకోండి. ఇక్కడ కన్జ్యూమర్ ఎవరు? ఆ పర్సన్ అండ్ ఆ పిల్లవాడు. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ని వాళ్ళు వాడుతున్నారు కాబట్టి వాళ్ళని మాత్రమే మనం కన్జ్యూమర్స్ అంటాము. సో నెక్స్ట్ చూసుకున్నట్టు అయితే మనకి కొన్ని రైట్స్ ఇచ్చారు, కన్జ్యూమర్ రైట్స్. ఫస్ట్ ఏంటి? రైట్ టు సేఫ్టీ.
అంటే ఎప్పుడైనా సరే ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు దాని సేఫ్టీ, దాని స్టాండర్డ్స్, దాని క్వాలిటీస్ అండ్ గ్యారంటీస్ ఇచ్చే అవకాశం కల్పిస్తుంది రైట్. ఫర్ ఎగ్జాంపుల్ యాగ్మార్క్ కానీ, ఐఎస్ఓ లేబుల్ కానీ, ఇవన్నీ కన్జ్యూమర్కి సేఫ్టీ కోసం అని చెప్పేసి డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ రైట్ ఏంటి అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే ఒక మ్యాగీ ప్యాకెట్ వెనక కానీ, ఒక ఫుడ్ స్టఫ్ ఏదైనా ప్యాకెట్ ఉంటే వెనకాల న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. అంటే ఏంటి, అందులో ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయి, ఎంత ఎనర్జీ వస్తుంది, దాంతోపాటు ఆ ప్రొడక్ట్లో వాడినటువంటి ఇంగ్రీడియంట్స్ గురించి కూడా ఉంటుంది. సో ఒక కన్జ్యూమర్ ఏదైనా సరే కొనాలి అంటే సరైన ఇన్ఫర్మేషన్ ఉండాలి. అప్పుడే వాళ్ళు ఈజీగా కంపేర్ చేసుకోగలుగుతారు, అది కరెక్ట్ ప్రోడక్టా రాంగ్ ప్రోడక్టా అని చెప్పేసి. సో దానికోసం రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మూడోది చూసుకున్నట్టయితే రైట్ టు చాయిస్. అంటే మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఒక చోట ఉన్నప్పుడు వాళ్ళు ఆ ప్రోడక్ట్స్ని కాంపిటేటివ్ ప్రైస్లో కొనాలి అంటే రైట్ టు చాయిస్ ఉండాలి. అంటే మార్కెట్లో మోనోపోలిస్టిక్ టెండెన్సీస్ లేకుండా ఒక్కళ్ళే మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్ మొత్తాన్ని కొనుగోలు చేసేసి దాన్ని కంట్రోల్ చేసేసి అండ్ ఇంకా హైయెస్ట్ ప్రైసెస్ కమ్ముతూ ఉంటారు. దీన్ని మోనోపోలిస్టిక్ టెండెన్సీస్ అంటారు. సో ఇలాంటివి లేకుండా దీనికోసం కన్జ్యూమర్కి రైట్ టు చాయిస్ ఇవ్వడం జరిగింది. నాలుగోది రైట్ టు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్. కన్జ్యూమర్కి ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ మీద ఇన్ఫర్మేషన్ ఉండాలి. అండ్ దాంతోపాటు మార్కెట్లో జరుగుతున్నటువంటి ప్రాక్టీసెస్ మీద ఏవైతే నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయో అవి కన్జ్యూమర్కి తెలియాల్సిన అవసరం ఉంది. అందుకే మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఎప్పుడూ కొన్ని వార్నింగ్స్ని రెడీ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా డ్రిప్ ప్రైసింగ్ గురించి వార్నింగ్ ఇచ్చింది. అంటే ఏంటి డ్రిప్ ప్రైసింగ్ అంటే ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ ఉంది అనుకోండి, ఆ ప్రోడక్ట్ని మనం కొనుక్కున్నప్పుడు ఒక రేట్ చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జొమాటోలో, స్విగ్గీనో చూడండి, ఒక 200 రూపీస్ అట్లా రేట్ చూపిస్తారు. కానీ ఎండ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ పూర్తిగా ఎండ్ అయ్యే లోపల ఎంత చేస్తున్నారు, దాన్ని అరౌండ్ 300 వేస్తారు. మధ్యలో షిప్పింగ్ ఛార్జీలు అంటారు, లేకపోతే ప్రోడక్ట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అంటారు, లేదా ప్లాట్ఫామ్ ఫీ అంటారు. సో ఇలాంటి ప్రాక్టీసెస్ గురించి ఎప్పుడు కన్జ్యూమర్ అఫైర్స్ అవేర్గా ఉంచుతుంది కన్జ్యూమర్ని, అంటే ఎవరైతే వస్తువు కొనుక్కుంటున్నారో వాళ్ళని. సో దాన్నే రైట్ టు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ అంటాం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రైట్ టు సీక్ రిడ్రెసల్. అంటే ఎప్పుడైనా సరే ఒక ప్రోడక్ట్ కొన్నాక, ఓ వస్తువు కొన్న తర్వాత ఆ పర్సన్కి ప్రాబ్లం వస్తే ఆ వస్తువు వల్ల అతను కాంపెన్సేషన్ అడిగే హక్కు ఉంటుంది. అంటే ఏదైనా సరే నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అదే రైట్ టు సీక్ రిడ్రెసల్. అండ్ రైట్ టు బి హర్డ్, ఇది కూడా సేమ్ ఇలాంటిది. అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఒక కోర్టు ముందుకు తీసుకెళ్ళి ఆ కోర్టు వాళ్ళ ప్రాబ్లమ్ని వినే హక్కుని కల్పించడమే రైట్ టు బి హర్డ్. సో ఈ 6 కన్జ్యూమర్ రైట్స్ని ఈ యాక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ రైట్స్ ఏనా అంటే కాదు, రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇస్తుంది ఈ యాక్ట్. అవి చూసుకున్నట్టయితే కన్జ్యూమర్ ఏదైనా కొనుక్కునేటప్పుడు అవేర్గా ఉండాలి ఏమి కొంటున్నాడు అనే విషయంలో. అండ్ దానితో పాటు క్లియర్గా ఎనాలిసిస్ చేసుకొని కొనాలి. అండ్ ఇంకా ఎప్పుడైనా సరే ఆ ప్రోడక్ట్లో ప్రాబ్లం వస్తే కన్జ్యూమర్ దానికి కంప్లైంట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి చూసుకున్నట్టయితే క్వాలిటీ కాన్షియస్నెస్ అండ్ ఎకలాజికల్ అవేర్నెస్. ఏదైనా సరే వస్తువు కొంటున్నప్పుడు దాని క్వాలిటీ ఏంటో చూసుకుంటూ ఉండాలి. అండ్ దానితో పాటు ఎన్వైర్న్మెంట్ మీద ఆ ప్రోడక్ట్ యొక్క ఇంపాక్ట్ని కూడా చూడాల్సి ఉంటుంది. ఇవి రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పొచ్చు ఈ యాక్ట్లో. ఇంకా మనం చూడాలి అంటే ఈ యాక్ట్ తర్వాత 2019లో దీనికి అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. ఈ అమెండ్మెంట్లో సర్టైన్ చేంజెస్ చేశారు. ఆ అమెండ్మెంట్లో చేసిన చేంజెస్ చూద్దాం. ఫస్ట్ది చూసుకున్నట్టయితే రెగ్యులేటర్. ఇదివరకు ఏదైనా సరే రాంగ్ ప్రాక్టీసెస్ ఉన్నప్పుడు ఆ ప్రాక్టీసెస్ని కంట్రోల్ చేయడానికి ఒక రెగ్యులేటర్ ఉండేవాడు కాదు. కానీ 2019 యాక్ట్ కింద సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీని ఫామ్ చేశారు. ఇది ఇప్పుడు కన్స్యూమర్ ప్రొటెక్షన్కి రెగ్యులేటర్ లాగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కన్స్యూమర్ కోర్ట్. ఇదివరకు ఏమయ్యేదంటే ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్లో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ ప్రాబ్లం ఫర్ ఎగ్జాంపుల్ జాన్సన్ అండ్ జాన్సన్తో వచ్చింది ప్రాబ్లం. ఇతను ఎక్కడ ఉంటాడు, ఢిల్లీలో ఉంటాడు. సో మనం ఎక్కడ కొనుక్కున్నాము, మనం హైదరాబాద్లో కొనుక్కున్నాము. ఇదివరకు ఏమయ్యేది అంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళి కేసు అక్కడ వేయాల్సి ఉండేది వాళ్ళ మీద. సో దానివల్ల కన్జ్యూమర్ ఇబ్బంది పడతాడు. దానికోసం దాన్ని ఏమి చేశారు, కంప్లైంట్ కెన్ బి ఫైల్డ్ ఇన్ ఎనీ కన్జ్యూమర్ కోర్ట్ వేర్ కంప్లైంటెంట్ రిసైడ్స్ ఆర్ వర్క్స్. అంటే ఇప్పుడు ఎవరైతే కొనుగోలుదారుడు ఉన్నారో తను ఎక్కడ ఉంటాడో అక్కడ కంప్లైంట్ ఫైల్ చేసే అవకాశం కల్పించారు. ఓకే, నెక్స్ట్ది ప్రోడక్ట్ లయబిలిటీ. ప్రోడక్ట్ లయబిలిటీ అనే ప్రొవిజన్ని తీసుకొచ్చారు. అసలు ప్రోడక్ట్ లయబిలిటీ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హీటర్ కొన్నారు. ఈ హీటర్ కొన్నప్పుడు అదొక డిఫెక్టెడ్ ప్రోడక్ట్ అమ్మాడు అతను. సో దానివల్ల హీటర్ ఎలాగో పాడైపోవడమే కాకుండా ఇన్ కేస్ మీకు కరెంట్ షాక్ ఏమైనా తగిలి దానివల్ల హాస్పిటలైజేషన్ అయితే కనుక అప్పుడు 1986 యాక్ట్ కింద ఆ హీటర్కి ఎంతైతే కాస్ట్ ఉందో అది రియంబర్స్ చేస్తారు.
జనరల్గా. కానీ ప్రోడక్ట్ లయబిలిటీ అంటే ఏంటి? ఆ ప్రోడక్ట్ వల్ల కలిగిన నష్టాన్ని కూడా మనకి రియంబర్స్ చేస్తారనమాట. అంటే అయిన హాస్పిటలైజేషన్ కాస్ట్లు కూడా రియంబర్స్ చేస్తారు. దాన్నే ప్రోడక్ట్ లయబిలిటీ అంటారు. దాన్ని 2019 యాక్ట్లో యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పెక్యూనరీ జ్యూరిస్డిక్షన్. అంటే జనరల్గా ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, కోర్ట్స్ ఉంటాయి. ఆ కోర్ట్స్లో వెళ్ళి అపీల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దట్ కాంపన్సేషన్ వస్తుంది అని చెప్పేసేసి. సో దానికోసం ఒక జ్యూరిస్డిక్షన్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1986 కింద జ్యూరిస్డిక్షన్ ఎట్లుండేది అంటే, డిస్ట్రిక్ట్ కోర్టులో 20 లక్షల కన్నా తక్కువ వాల్యూ ఉన్న ప్రోడక్ట్స్ అయితే డిస్ట్రిక్ట్ కోర్టులో, 20 లక్షల నుంచి 1 crore వరకు వాల్యూ ఉన్న ప్రోడక్ట్స్ అయితే స్టేట్ దాంట్లో, అండ్ ఎట్ ద సేమ్ టైం 1 crore కన్నా ఎక్కువ ఉన్న వాల్యూస్ అయితే నేషనల్ దాంట్లో. సో ఇట్లా జ్యూరిస్డిక్షన్ ఉండేది. నెక్స్ట్ 2019 తర్వాత ఏమైంది అంటే, 1 crore దాకా వాల్యుయేషన్ ఉంటే డిస్ట్రిక్ట్లో, అండ్ 1 crore నుంచి 10 crores అయితే స్టేట్లో, 10 crores నుంచి ఇంకా ఎంత ఎక్కువైనా సరే అది నేషనల్ లెవెల్లో అపీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఈ జ్యూరిస్డిక్షన్ యొక్క రేంజ్ అనేది పెంచడం జరిగింది. నెక్స్ట్ ఇది ఈ కామర్స్ గురించి చూసుకున్నట్టయితే ఇక్కడ మనం, సో 1986 యాక్ట్లో ఏమైంది అంటే, అప్పట్లో ఈ కామర్స్ ఉండేది కాదు కాబట్టి ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ అనేది మాత్రమే ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే కన్జ్యూమర్ అంటే ఎవరు? డైరెక్ట్గా సేల్ చేసేవాడు, డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసుకునేవాడు. సో వీళ్ళని మాత్రమే కన్జ్యూమర్గా యాడ్ చేయడం జరిగింది. కానీ రీసెంట్గా వచ్చిన ఈ కామర్స్ వీటికి అడాప్ట్ చేసుకోవడానికి 2019 యాక్ట్లో ఈ కామర్స్ని కూడా యాడ్ చేశారు. నెక్స్ట్ మీడియేషన్ సెల్స్. ఇదివరకు ఏదైనా సరే సెల్లర్కి మరియు కన్జ్యూమర్కి ఏదైనా డిస్ప్యూట్ వస్తే మీడియేషన్కి ఒక లీగల్గా అంటూ ఒక సెల్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఏంటి అంటే, లీగల్గా కోర్ట్స్ ద్వారా ఒక మెకానిజంని క్రియేట్ చేశాయి, అంటే మీడియేట్ చేసుకోవడానికి. సో ఇది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019. థ్యాంక్ యూ సో మచ్.